ఎవడొచ్చినా ఈ రాచరికానికి, ఈ రాచరిక పరిపాలనకు, ఈ తెలంగాణ పరిపాలనకు ఎవడొచ్చినా రాచరిక పరిపాలనే తప్ప నిజంగా ఒక మంచి పరిపాలన మాత్రం మనం చూడలేం. నేనైతే నా జీవితంలో పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, గతంలో కనీసం కలిసి ఉన్నప్పుడైనా కాస్త ఎంతో కొంత బతుకుదవ ఉండేది, కానీ విడిపోయిన తర్వాత పూర్తిగా బతికేటటువంటి పరిస్థితి లేకుండా చేసేసారు ఈ దొంగలు. కాబట్టి ఈ దొంగలను తరిమి కొట్టడానికి, వాళ్లకు బుద్ధి చెప్పటానికి ఖచ్చితంగా ప్రజా చైతన్యం చాలా అవసరం. ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. ఖచ్చితంగా మనము బుల్లెట్ పాయింట్లను చదివి బుల్లెట్ ఫైట్ చేయబోతున్నాం. బుల్లెట్ పాయింట్లను చదివి బుల్లెట్ ఫైట్ చేయబోతున్నాం. కాబట్టి బుల్లెట్ ఫైట్కు అంటే చాలా షార్ట్ యుద్ధానికి మీ అందరూ కూడా తోడుండాల. మీ అందరూ కూడా వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీని ప్రజల్లోకి ఖచ్చితంగా తోసేసిన రోజు 100% మార్పు అనేటటువంటిది ఎంతో కొంత గాడిలో పడేటటువంటి అవకాశం ఉంటుంది.